ఇంతమంది జనాలు పక్కన నడుచుకెళ్తుంది ఎక్కడికి అనుకుంటున్నారా? మనం వెళ్ళే రైల్వే స్టేషన్ కి. అది ఎట్టుంటుందో పరిస్థితి అయితే అసలు అర్థం కావట్లేదు. నాకు తెలిసి మేము నడుచుకెళ్లే వాళ్ళం ఒక 10,000 మంది ఉంటాము, తక్కువలో తక్కువ. 1 కిలోమీటర్ క్యూ అయితే ఉంది. ఈ క్యూ లో ఇదిగోండి మంది అనౌన్స్ చేస్తుంది. ఇంక ఈ రోజు రాత్రి అంతా ఈ రైల్వే స్టేషన్ బయట జాగారమే. ఒక నైట్ అంతా నా జీవితంలో ప్లాట్ఫామ్ మీద గడుపుతానని అయితే అనుకోలే నేను. సో వీళ్ళ తరపు నుంచి వీళ్ళైతే మటుకు ద బెస్ట్ ఇస్తున్నారు. ప్రశాంతంగా నిద్రపోతే వెళ్ళొచ్చు ఇట్లాంటి ఎక్కితే. టైం వచ్చేసి తెల్లారి 5:04. టికెట్ లేని వాళ్ళు సీట్ల కోసం కొట్టుకుంటారు చూడండి, అట్ట కొట్టుకుంటారు. టికెట్లు ఉన్నా సరే కొట్టుకుంటారు వీళ్ళు. అదేం మనుషులు అర్థం కాదు నాకు. తొక్కిసలాటలు జరగవంటే ఎందుకు జరగవు? ఇదిగో ప్రతి ఒక్కరికి రిజర్వేషన్ ఉంది ఇందులో ఉన్న వాళ్ళకి. అందరూ ఎక్కుతాం కదా, బండి అడగబోదు కదా. ఈ లోపల హడావిడి పడిపోయి రచ్చరచ్చ చేసేసి చూడండి. ఓరే నాయన, నా సీట్ లో నేను రావడానికి చుక్కలు కనిపించింది రా బాబు. ఆ బయట కూర్చున్నారు కదా వాళ్ళందరూ వచ్చి కూర్చున్నారు. ఎంతసేపు అడిగినా లేవమంటే లేవలేదు. మహాకుంభమేళా నుంచి బయలుదేరాల్సిన సమయం అయితే వచ్చింది. దాదాపు ఇక్కడ 2 days స్పెండ్ చేసిన తర్వాత నేను ప్రయాగ్రాజ్ నుంచి ఢిల్లీకి మన ప్రయాణం అయితే మొదలు పెడుతున్నా. ఈ టైంలో అసలు ట్రైన్ లో ట్రావెల్ చేయడం అనేది సాహసం, రిజర్వేషన్ ఉన్న సాహసం అనే చెప్పాలి. అట్లాంటిది నేను ట్రైన్ బుక్ చేసుకున్నాను, కానీ నాకు బస్ కన్నా ట్రైన్ ఎక్కువ కంఫర్ట్ అనిపిస్తుంది. అందుకే నేను ట్రైన్ అయితే బుక్ చేసుకున్నాను. సో ఇప్పుడు నేను గంగా నది దగ్గర అయితే ఉన్నాను. వెనకాల కనిపిస్తుంది కదా, ఇదేనమాట గంగా నది. ఇక్కడ నుంచి మనం ఇప్పుడు వెళ్లాల్సింది ప్రయాగ్రాజ్ జంక్షన్ రైల్వే స్టేషన్ కి. 7.5 కిలోమీటర్లు ఉంది. సో బైక్ టాక్సీలో అడిగితే 1000 రూపాయలు చెప్తున్నారు. సరే కదా అని కొంచెం ముందరికి నడుచుకొని వెళ్తే, ఒక 2 కిలోమీటర్స్ నడుచుకొని వెళ్తే అక్కడ నుంచి ఇంకో బైక్ టాక్సీ ఏదైనా పట్టుకుంటే తక్కువ దొరుకుద్ది అన్న ఉద్దేశంతో కొంచెం దూరం అయితే నడుచుకొని వెళ్తున్నాను. ఇప్పుడైతే ఒక 2 కిలోమీటర్స్ వాక్ చేయాలి. సో ఇంట్రో అయితే ఈ రోజు ఈ విధంగా ఇస్తున్నా. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెచ్ఎన్ మోటో వ్లాగ్స్. మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ఒక 3 to 4 వీడియోస్ చూడండి. కంటెంట్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతమంది జనాలు పక్కన నడుచుకెళ్తుంది ఎక్కడికి అనుకుంటున్నారా? మనం వెళ్ళే రైల్వే స్టేషన్ కి. అది ఎట్టుంటుందో పరిస్థితి అయితే అసలు అర్థం కావట్లేదు. నిన్నే న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ లో తొక్కిసలాట జరిగింది. ఈడ చూసుకుంటేనేమో ఇంత మంది కుప్పలు జనాలు ఉన్నారు. అందరూ మనం వెళ్తున్న ప్రయాగరాజ్ జంక్షన్ రైల్వే స్టేషన్ కి వెళ్తున్నారు. నాకైతే ఏం అర్థం కావట్లేదు. నాకు రిజర్వేషన్ ఉంది, కన్ఫర్మ్డ్ సీటే ఉంది. అసలు అదైనా ఎక్కగలనా లేదా అని చెప్పి అయితే డౌట్ వస్తుంది నాకు. సో ప్రయాగరాజ్ స్టేషన్ కి 1 కిలోమీటర్ ముందలైతే ఆపేశారు. ఇంక ఇక్కడ నుంచి వెహికల్స్ అయితే లోపలికి ఏవి అలో లేవన్నమాట. ఇక్కడ నుంచి అందరం పాదయాత్ర చేసుకుని అయితే వెళ్ళాలి. అసలు చూడండి ఎంత మంది వెళ్తున్నారో, నాకైతే భయం వేస్తుంది. ఇక్కడైతే పరిస్థితి చూడండి అసలు ఎట్లా అంటే 1.5 కిలోమీటర్ నుంచి నడుస్తున్నాను. మొత్తం డైవర్ట్ చేసేసాడు, చుట్టుపక్కల తిప్పి తీసుకెళ్తున్నాడు. ఇక్కడ చూస్తే రోడ్డు పక్క అందరూ పడుకొని ఉన్నారు చూడండి. నాకు తెలిసి మేము నడుచుకెళ్లే వాళ్ళం ఒక 10,000 మంది ఉంటాము, తక్కువలో తక్కువ. ఈ రోడ్ సైడ్ పడుకున్న వాళ్ళు ఒక 20-30 వేల మంది పైనే ఉంటారు. ఇంక రాత్రి అంతా ఈడే పడుకొని రేపు ఉదయం సంఘంకి వెళ్తారేమో. భయంకరంగా కనిపిస్తున్నారు అసలు. సో కింద మీద చేసి రైల్వే స్టేషన్ దాకా వచ్చాము. వచ్చిన తర్వాత పరిస్థితి ఏంటంటే అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా, అది రైల్వే స్టేషన్. ఇదంతా పెద్ద క్యూ ఉంది, 1 కిలోమీటర్ క్యూ అయితే ఉంది. ఈ క్యూ లో వెళ్ళాలి. ఇదంతా రిజర్వేషన్ ఉన్న వాళ్ళే, మళ్ళీ నాన్ రిజర్వ్డ్ వాళ్ళు అనుకోకండి. ఓన్లీ రిజర్వేషన్ వాళ్ళకి ఇంత పెద్ద క్యూ ఉంది. అండ్ ఆ పక్కన అయితే గుంపులుగా వస్తున్నారు కదా, అదంతా నాన్ రిజర్వ్డ్ ప్యాసింజర్స్. రిజర్వేషన్ లేని వాళ్ళని అటు పంపిస్తారు, రిజర్వేషన్ ఉన్న వాళ్ళు అయితే ఇటు. సో మొత్తానికి కింద మీద పడి ప్రయాగరాజ్ జంక్షన్ రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వచ్చాం. దాదాపు ఒక 5 కిలోమీటర్ల పైన అయితే నడుచుంటాను. అండ్ ఇక్కడ ఉన్నారు కదా వీళ్ళంతా రిజర్వ్ ప్యాసింజర్స్. అంతా రకరకాల ట్రైన్ల కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. సో ప్లాట్ఫామ్ మీదకి అయితే మటుకు మన ట్రైన్ అనౌన్స్ చేసిన తర్వాత మాత్రమే పంపిస్తారనమాట. దానికైతే ముందర పంపిరు. సో మన ట్రైన్ కి ఇంకా దాదాపు 1 hour ఉంది. సో లాస్ట్ ½ hour ఉన్నప్పుడు పంపిస్తారు. అప్పుడు దాకా ఈ పార్క్ లాంటిది ఉంది కదా, ఏడైతే వెయిట్ చేయాల్సిందే అందరితో పాటు. సో మంచిగా కుర్చీలు అయితే వేసారు. ఒక కుర్చీ దొరికింది, ప్రశాంతంగా కూర్చున్నా. సో నా ట్రైన్ వచ్చేసి 12:50కి అయితే ఉంది. ప్రయాగరాజ్ జంక్షన్ నుంచి ఆనంద్ విహార్ టెర్మినల్ మధ్యలో ట్రావెల్ చేసే గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ అనమాట. అదైతే ఖచ్చితంగా 3 hours లేట్ అయ్యిద్దని అయితే చెప్పారు. సో 12:50కి రావాల్సింది 3 o'clock పైనే వస్తుంది అన్నారు. సో ఒక 3-4 hours ఉంది ఈ ట్రైన్ కి, ప్రశాంతంగా రెస్ట్ తీసుకో అని అన్నారు అనమాట. సో అనౌన్స్మెంట్లు వినిపిస్తున్నాయా, అక్కడ అనౌన్స్మెంట్లు ఇస్తారు. ఆ అనౌన్స్మెంట్ ఇచ్చినప్పుడు మనం లోపలికి వెళ్ళాలి. ఇప్పుడే వెళ్ళామంటే ప్లాట్ఫామ్ మొత్తం రష్ అయితే ఎక్కువ అయిపోద్ది. సో అందుకని ఈ సిస్టమ్ అయితే బాగుంది. సో ఎక్కడి వరకు అయితే అందరు కలిసి వచ్చామో అక్కడ వరకు అయితే టార్చర్ అసలు. సో జనరల్ ప్యాసింజర్స్ ని రిజర్వ్ ప్యాసింజర్స్ ఎక్కడైతే వేరు చేశారో అక్కడ నుంచి అయితే ఫ్రీగా వచ్చాము. అబ్బా ఇదిగోండి మందే అనౌన్స్ చేస్తుంది. 2 గంటల పైన వస్తుంది. ఎవరన్నా ఉంటే కూర్చోండి లేదా పడుకోండి అని అయితే చెప్తున్నారు. సో టైం వచ్చేసి ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 12:19 అవుతుంది. వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ఇంకో 1.5 గంట అయితే వెయిట్ చేయాలి. అప్పుడు కూడా రాదు, 3 పైనే వస్తుంది పక్కా చెప్తున్నా కదా. ఇంక ఈ రోజు రాత్రి అంతా ఈ రైల్వే స్టేషన్ బయట జాగారమే. సో టైం వచ్చేసి midnight 2:30 అవుతుంది.
ఇదిగో నాతో పాటు వీళ్ళు కూడా మన ట్రైన్ కి వెళ్లాల్సిన వాళ్ళే. మన ట్రైన్ వచ్చేసి గయా నుంచి ఆనంద్ విహార్ టెర్మినల్ మధ్యలో తిరిగి గరీబ్ రథ్ అనమాట. కాకపోతే గయా నుంచి పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జంక్షన్, అంటే దీనికి ఇప్పుడు మనం ఉన్న ప్రయాగ్రాజ్ జంక్షన్ కి ఒక 150 కిలోమీటర్స్ అటు ఉంటుంది. సో గయా నుంచి అయితే బయలుదేరి మన ట్రైన్ చాలా లేట్ గా వస్తుంది. దీన్ దయాళ్ ఉపాధ్యాయ వరకు పర్లేదు, బానే వచ్చింది. అక్కడ నుంచి అయితే మటుకు చాలా డిలే అవుతుంది అనమాట. ఇంకా మన ప్రయాగ్రాజ్ కి దాదాపు 110 కిలోమీటర్ల అవతలైతే ఉంది. 110 కిలోమీటర్లు రావడానికి తక్కువ 2 to 3 hours మినిమం అయిద్దని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. నాకు తెలిసి మార్నింగ్ సన్ రైజ్ కూడా అయిపోద్ది ఆ ట్రైన్ వచ్చే లోపు, నేను అనుకోవడం అయితే. ఎందుకంటే లైవ్ ట్రాకింగ్ యాప్ లో చూసా, వెర్ ఇస్ మై ట్రైన్ యాప్ లో, అది ఇప్పుడు చెక్ చేస్తేనే 4 o'clock వస్తుంది అని చెప్పి చూపిస్తుంది. ఇంకొక 1 hour ఎక్స్ట్రా వేసుకోవాలి, 5 అయిపోద్ది వచ్చేసరికి. చలి అయితే మటుకు ప్రెసెంట్ దారుణంగా ఉంది. 15 degrees అయితే ఉందన్నమాట టెంపరేచర్. నేను స్వెటర్ వేసుకున్న బ్యాగ్ నుంచి తీసి నా వల్ల కాక అందరు చూడండి ఏదో ముసుకేసుకొని స్వెటర్ వేసుకొని అయితే కూర్చున్నారు. కొంతమంది నిద్రపోయే వాళ్ళు కూడా నిద్రపోతున్నారు. ఇంకా ఆల్మోస్ట్ అయితే ఇది ప్లాట్ఫామ్ మీదనే అనొచ్చు. ఒక నైట్ అంతా నా జీవితంలో ప్లాట్ఫామ్ మీద గడుపుతానని అయితే అనుకోలే నేను. సో స్టేషన్ లోపలికి అయితే వచ్చాను. లోపల పక్క అంత రష్ లేదు, మంచిగా డైవర్ట్ చేశారు జనాలందరినీ. సో వీళ్ళ తరపు నుంచి వీళ్ళైతే మటుకు ద బెస్ట్ ఇస్తున్నారు. ఇంకా జనాలు భయంకరంగా వస్తున్నారు కాబట్టి కొంచెం ఇబ్బంది అయితే జరుగుతుంది. అండ్ మన ట్రైన్ అదిగోండి అక్కడైతే డిస్ప్లే చేశాడు 22409 గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ 3 o'clock వస్తుందని డిస్ప్లే చేశాడు. కానీ ఆల్రెడీ 3:15 అవుతుంది దగ్గర టైం. ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీదకి వస్తుందని అయితే అనౌన్స్ చేశారు. కాబట్టి మనం అయితే అటు వెళ్దాం పదండి. జనాలు అయితే మటుకు ఒక ఆర్డర్ లో వెళ్తున్నారు ఇక్కడ నుంచి. నాకు తెలిసి ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి 2కి వెళ్ళేసరికి నాకు 10 నిమిషాలు పట్టేటట్టుంది. ఇదిగోండి మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇట్లాంటి లోకల్ ట్రైన్స్ అయితే కొన్ని వందల ట్రైన్స్ వేసారు ప్రతిరోజు ప్రయాగ్రాజ్ నుంచి చుట్టుపక్కల ప్లేసెస్ కి. లైక్ ఇటు సైడ్ పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గానీ, అటు సైడ్ వారణాసికి గానీ దగ్గర జంక్షన్లు ఏవైతే ఉన్నాయో వాటికి చాలా ట్రైన్స్ అయితే వేసారనమాట, పీపుల్ అయితే డైవర్ట్ చేయడానికి. సో ఇక్కడ ప్లాట్ఫామ్ల మీద అయితే పరిస్థితి చూడొచ్చు ఎట్టుందని అనేది. జనాలు అయితే మటుకు ఫుల్ అంటే ఫుల్ ఉన్నారు. పోలీసు వాళ్ళు కూడా దాని తగ్గట్టు హెవీగా ఉన్నారనమాట, ఫుల్ బందోబస్తు. ఈ పక్కన కనిపిస్తుంది కదా ఇది కూడా స్పెషల్ ట్రైన్. నేను అసలు ఏమి ఆన్లైన్ లో కూడా చూపించలేదు, డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చాక ప్లాట్ఫామ్ మీద అయితే పెట్టేస్తున్నారు. ఇదిగోండి RKMP2 సఫ్దర్గంజ్ SFG అని అయితే ఉంది 01667. ఇదంతా స్పెషల్ ట్రైన్ అనమాట. అసలు ఇష్టం వచ్చినట్టు పిచ్చి వేసారు స్పెషల్ ట్రైన్స్ అయితే మటుకు. కానీ ఒక మంచి విషయం ఏం చెప్పనా, రష్ లేదు, జనాలు అయితే అంత ఎక్కువ లేదు. చూడండి కరెక్ట్ గా సీట్లకి ఎంతమంది సరిపోతారో అంతమంది అయితే ఉన్నారు. సో ఇది ఏం చేస్తున్నారంటే జనరల్ టికెట్ వాళ్ళందరినీ వదిలేయకుండా ఒకేసారి ట్రైన్స్ ఎన్నైతే వస్తున్నాయో స్పెషల్ ట్రైన్స్ వీటిలన్నిటికీ రిజర్వేషన్ అయితే ఉండదు. వీటికి ఎన్ని సీట్లు అయితే ఉంటాయో అంతమందిని జనరల్ వాళ్ళని అయితే వదులుతున్నారు లోపలికి. సో దాని వల్ల మనకి ఏంటంటే దోసుకోవడాలు నెట్టుకోవడాలు పంచాయతీలు లేవు. ఓవరాల్ గా చూసుకుంటే ప్లాట్ఫామ్ మీద అయితే మనుషులు ఉన్నారు కానీ మరీ అంత ఎక్కువ కాదు. ఇట్లుంది ప్రయాగ్రాజ్ లో ప్రెసెంట్ సిచ్యువేషన్ అయితే. మన గరీబ్ రథ్ రావాల్సిన ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీదకి ఒక కుంభమేళా స్పెషల్ ఎక్స్ప్రెస్ వచ్చేసింది. అసలు ఏమన్నా తిరుగుతున్నాయా? ఇన్ని రోజులు ఐసెఫ్ కోచెస్ అన్ని ఏమైపోయారా బాబు అనుకున్నా. ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి ఐసెఫ్ కోచెస్ అన్ని, ఇటు సైడ్ అటు సైడ్ మొత్తం అంతా అయ్యాను. ఏకంగా మన వాళ్ళు కొత్త కోచ్ నెంబర్ క్రియేట్ చేశారు. దీని కోచ్ నెంబర్ చూడండి KM27, అంటే కుంభమేళా 27 అని అర్థం. అంటే స్పెషల్ ట్రైన్ నెంబర్ అనుకుంటా మేబీ. అది బల్లే వేసారు, అబ్బా ఇష్టం వచ్చినట్టు వేసి పడేశారు స్పెషల్ ట్రైన్స్ అయితే మటుకు. ఇది ఇప్పుడు వెళ్ళిపోతే ఈ ప్లాట్ఫామ్ మీదకి మన గరీబ్ రథ్ వస్తుంది. టైం వచ్చేసి ఇప్పుడు చూడండి 3:32 అవుతుంది. మేబీ ఇంకొక 20-30 మినిట్స్ లో రావచ్చు మన గరీబ్ రథ్ 4 కల్లా. ఇది ఢిల్లీ వెళ్ళే స్పెషల్ ట్రైన్. ట్రైన్ అయితే సగానికి కాదు ముక్కాలికి పై ఖాళీ ఉంది. చూడండి సీట్లన్నీ ఖాళీ అయ్యాడ. బయట ఏమో అంతమంది జనాలు ఉన్నారు, వీటిలో ఏమో ఎవడెక్కడు. అందరికి తెలిసిన పేర్లు ఉంటాయి చూడండి, ఆ ట్రైన్లే ఎక్కాల. ఆ గరీబ్ రథ్ ఎక్కాలి, ఆ ధన్బాద్ ఎక్స్ప్రెస్ ఎక్కాలి, అట్లుంటది అనమాట. ఇట్లాంటి స్పెషల్ ట్రైన్స్ అయితే ఏవి ఎక్కరు. కొంచెం లేట్ గా వెళ్ళినా సరే ప్రశాంతంగా నిద్రపోతే వెళ్ళొచ్చు. ఇట్లాంటి ఎక్కితే చాలా వరకు సీట్లు అయితే ఖాళీ ఉన్నాయి, కొన్ని దగ్గర ఫిల్ అయిపోయినాయి. చూడండి ఇక్కడ కూడా ఖాళీ ఉంది. సో ఇది స్పెషల్ ట్రైన్ల యొక్క పరిస్థితి, సరిగ్గా ఉపయోగించుకోవట్లే. ఈ ట్రైన్ అయితే ఇప్పుడు ఢిల్లీ వెళ్ళుద్ది. టైం వచ్చేసి తెల్లారి 5:04. సో ట్రైన్ ఇప్పుడు వస్తుంది. వామ్మో ఇది జనరలా రిజర్వేషనా ఏం అర్థం కావట్లేదు. ఇందా కోచ్ లో మొత్తం మధ్యలో నిలబడి ఉన్నారు. మన కోచ్ లో పరిస్థితి ఎట్టుంటుందో చూడాలి. రావడం వీళ్ళు నెట్టుకుంటారు. అది ఏందో టికెట్లు లేని వాళ్ళు సీట్ల కోసం కొట్టుకుంటారు చూడండి, అట్ట కొట్టుకుంటారు. టికెట్లు ఉన్నా సరే కొట్టుకుంటారు వీళ్ళు. అదేం మనుషులు అర్థం కాదు నాకు. తొక్కిసలాటలు జరగవండి, ఎందుకు జరగవు? ఇదిగో ప్రతి ఒక్కరికి రిజర్వేషన్ ఉంది ఇందులో ఉన్న వాళ్ళకి. అందరూ ఎక్కుతాం కదా, బండి అడగబోదు కదా. ఈ లోపల హడావిడి పడిపోయి రచ్చరచ్చ చేసేసి చూడండి ఇట్లా నెట్టుకుంటా ఉంటారు. తొక్కిసలాటలు ఎందుకు జరగవు? జరుగుతాయి. ప్రతిదానికి మనము ఇండియన్ రైల్వేస్ నే బ్లేమ్ చేస్తుంటాము. ఇదిగోండి సగం మందికి అయితే ఈ లేవు, అందరు ఎక్కేస్తా ఉన్నారు దీంట్లో. ఓరే నాయన, నా సీట్ లో నేను రావడానికి చుక్కలు కనిపించింది రా బాబు.
బయట కూర్చున్నారు కదా, వాళ్ళందరూ వచ్చి కూర్చున్నారు. ఎంతసేపు అడిగినా లేవమంటే లేవలేదు. ఇంకా పక్కన వాళ్ళు సపోర్ట్ తీసుకుని అయితే లేపాను. ఇక్కడికి వచ్చరికి మొత్తం చూడండి, అసలు ఎక్కడ మొత్తం అసలు పిల్లోసే లేవు. అండ్ దుప్పట్లు కూడా ఆల్రెడీ పరిచిన్ అయ్యాయి అనమాట. కుప్పగా వేసి పెట్టేశారు. పిల్లో లేకపోయేసరికి ఇంకా నేను ఈ దిండిని పిల్లో కింద అయితే వాడుకుంటున్నాను. ఎక్కడా లేవు, పైన కూడా ఎక్కడా లేవు. సో పిల్లోస్ సగం దొబ్బేశారంట. దుప్పట్లు కూడా అదే పరిస్థితి. కొంతమందికి అయితే పాపం దుప్పట్లు కూడా దొరకట్లేదు. నాకు ఎట్టాగా ఇంకా 7 ఉన్నాయిలేండి. సో అది ట్రైన్ వచ్చేసి మనకి ప్రయాగ్రాజ్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. మార్నింగ్ ఆల్మోస్ట్ 5:24 అవుతుంది టైము. ప్రయాగ్రాజ్ నుంచి బయలుదేరేసరికి నేనైతే పడుకుంటున్నా. అస్సలు నిద్ర అయితే అస్సలు లేదనమాట. ఫుల్ స్ట్రెస్ అయిపోయాను. రేపు మార్నింగ్ కలుసుకున్నాం. అమ్మయ్య, వెల్కమ్ టు కాన్పూర్ సెంట్రల్. తెల్లారి 4ంటికి రావాల్సింది కాన్పూర్ సెంట్రల్ రైల్వే స్టేషన్ కి. ఇప్పుడు టైం 9 అవుతుంది. దాదాపు ట్రైన్ వచ్చేసి 5 నుంచి 6 గంటల సేపు అయితే డిలేగా నడుస్తుంది. అసలు మాది రిజర్వేషన్ కాదా అసలు ఏం అర్థం కావట్లేదు అనమాట. మొత్తం ఎక్కి పడేసరి చూడండి. ఇది ఇప్పుడు దిగడానికి ఉన్నారు అనుకుంటున్నారు, ఎప్పటి నుంచో ఇంతే ఉంది పరిస్థితి. నా ఒక సీట్లో అయితే 5గురు కూర్చున్నారు. లేపాను అనమాట. అసలు నిద్రలేదురా బాబు, లేమంటే పడుకోవాలి అని. ఇది పరిస్థితి. ఇటుంది. వాష్రూమ్కి వెళ్దామన్నా కూడా అసలు ఒక టీసీ రాలేదు, ఏమీ రాలేదన్నమాట. ఇదిగోండి, ఇప్పుడు నా సీట్లో అందరు కూర్చొని ఉంటారు. ఈ హోల్ ట్రిప్ లో సాటిస్ఫాక్షన్ విషయం ఏందో తెలుసా, వందే వార్తలు కూడా 3 గంటలు లేట్ గా నడుస్తున్నాయి. దీని వల్ల ఇంకా మంది ఎంతలు తొక్క అని అనిపిస్తుంది. అయ్యా వచ్చిందయ్యా స్టేషన్ కి 3:35 టైం, మధ్యాహ్నం 3. సో మార్నింగ్ 8 o'clock రావాల్సింది, మధ్యాహ్నం 3:30కి వచ్చింది. అంటే దాదాపు 7.5 గంటలు డిలేగా వచ్చింది. అండ్ అక్కడ ప్లాట్ఫామ్ మీద ఒక ట్రైన్ ఉంది కదా, అది వచ్చేసి కుంభమేళ స్పెషల్ ట్రైన్. అండ్ వీళ్ళందరూ చూడండి, జనాలు అందరూ అయితే ఇంకిదే కదా లాస్ట్ స్టాప్, ఇక్కడ దిగేస్తున్నారు. చాలా మంది అయితే మామూలు టికెట్ వాళ్ళు ఉన్నారు. నేను వాళ్ళనైతే కావాలనే అనట్లేదు, కాకపోతే వాళ్ళకు కూడా తెలుసు చాలా స్పెషల్ ట్రైన్స్ ఉన్నాయి, దాంట్లో వెళ్తే బాగుంటది అని. కాకపోతే కావాలని దాంట్లో వెళ్ళరు. ఎందుకంటే ఇట్లాంటి ఇంపార్టెంట్ ట్రైన్స్ 7-8 గంటలు లేట్ అవుతుంటే స్పెషల్ ట్రైన్స్ 10-11 గంటలు లేట్ అవుతున్నాయి. అందుకని చెప్పి వీటిల్లో ఎక్కేస్తున్నారు అనమాట. అట్లా చేయడం ఒక యాంగిల్ కరెక్ట్ కాదనేది నా ఫీలింగ్. మిగతా వాళ్ళందరికి ఇబ్బంది. సో రాత్రి అంతా మా కోచ్ డోర్ అంతా ఓపెన్ చేసే ఉంది, ఏసీ అంతా బయటికి వెళ్తానే ఉంది. అసలు ఏసీలో ట్రావెల్ చేసినట్టే లేదు, కంప్లీట్ ఏదో స్లీపర్ లో ట్రావెల్ చేస్తున్న ఫీలింగ్ అయితే వచ్చింది నాకు. ఇక్కడ అంతా పడుకున్నారు కింద రాత్రి అయితే మటుకు. ఈ ట్రైన్ లేట్ రావడం ఏముందో గానీ ఫుడ్ లేదు, ఏమీ లేదు. సో ఈ ట్రైన్ కి మన ప్రయాగ్రాజ్ నుంచి ఇక్కడ ఆనంద్ విహార్ టెర్మినల్ మధ్యలో ఓన్లీ 2 స్టాప్స్. సో దానివల్ల మాకైతే ఫుడ్ కానీ గిడ్డు కానీ ఏం దొరకలేదు అనమాట. మధ్యాహ్నం 3:30 అవుతుంది. నేను బ్రష్ కూడా చేసుకోవాలి ఇప్పటికి, ఎందుకంటే వాష్రూమ్ కాడికి వెళ్దామంటే ఫుల్ జనాలు ఉన్నారు. ఇంకా బ్రష్ అయితే చేసుకోవాలి చెప్పండి. సో అది మన ప్రయాగ్రాజ్ ఆనంద్ విహార్ టెర్మినల్ వరకు గరీబ్ రాత్ లో మన ట్రైన్ జర్నీ అయితే. హోప్ఫుల్లీ వీడియో మీద నచ్చింది అనుకుంటా. నచ్చినా తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.